చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో నాకు ఒకటే అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా మొన్న 21వ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టుకోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం, బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం. నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మా కార్యకర్తలు ఎవ్వరూ కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు, అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఏవేవో మాట్లాడారు మా కార్యకర్తల గురించి, రోడ్డు మీద నడిపిస్తాము ఇలా అంటూ చాలా మాట్లాడారు కదా. అమ్మా, మీరు ఒక అసమర్థ హోంమంత్రి. నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి, అలాగే మా జగనన్నను తిట్టడానికి మాత్రమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది. నిజంగా మీరు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ఇప్పుడు ఈ రోజు మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ 36వ స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది. నిజంగా సిగ్గుపడాలి. ఆ ర్యాంక్ ని 20వ స్థానానికో 15వ స్థానానికో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అది మానేసి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద ఎలాగా అనేసి దృష్టి పెట్టడం కాదు. అలాగే తీసుకుంటే మొన్ననే ఈ రోజు చూసాం, కుప్పంలో ఒక వివాహిత మహిళను 3 యువకులు రేప్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళు బెదిరించడం వలన కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చే స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈ రోజు ఆమె భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ దుర్మార్గుల్ని శిక్షించడం మీద మీరు దృష్టి పెట్టండి. అది మానేసి మా కార్యకర్తల్ని ఏ విధంగా అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయాలని కాదు. అలాగే తీసుకుంటే ఈ రోజు నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా కొట్టుకున్నారు. వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. అలాగే తీసుకుంటే మీ గవర్నమెంట్ వచ్చాక మా కార్యకర్తల్ని ఎంత అమానవీయంగా
ఎంత దారుణంగా చంపేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అలాగే అలా అలా ఘోరంగా నరికేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి, శిక్షించడం మీద మీ పవర్ ను ఉపయోగించండి. నిజంగా మీరు ఎంత అసమర్థ హోంమంత్రి అంటే, మీ తోటి మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ అతని మీద ఒక మహిళ, ఒక ప్రభుత్వ బీసీ మహిళ, ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఆమెకి ఎంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా మంత్రుల దగ్గరికి, మంత్రుల పిల్లల దగ్గరికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లమని లోబర్చుకోవడానికి ట్రై చేశాడని ఎస్పీకే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ నిందితుడైన సతీష్ ని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేని అసమర్థ హోంమంత్రి మీరు. మీకు నిజంగా అధికారం ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చూపించండి, ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించండి. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక మాజీ కౌన్సిలర్ అత్యాచారం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించండి. అది మానేసి ఎంతసేపు కూడా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే మీరు దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి. అసలు ఈ రప్ప రప్ప డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సినిమా నుంచి వచ్చింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే అసలు బాలకృష్ణ గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాళ్ళు పెట్టిన డైలాగ్స్ ఏంటి, అవి సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? వాటిని కంట్రోల్ చేయడానికి ముందు ప్రయత్నించండి. అసలు 2029 ఎన్నికల తర్వాత మీ అడ్రస్ ఎక్కడుంటుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో అనే విషయాన్ని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నింటికి కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సైకోలు అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. అసలు సైకోలు ఎవరమ్మా? మీ ఐటీడీపీ కార్యకర్తలు. ఎందుకంటే ఆ రోజు తీసుకుంటే గీతాంజలి అనే మహిళ తనకి ఇళ్ల పట్టా జగనన్న ఇచ్చారని చెప్పి సంతోషంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే ఆమె మీద దారుణంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నంత వరకు కూడా వదలలేదు. అలాంటి సైకోలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఐటీడీపీ కార్యకర్తలు. అలాగే తీసుకుంటే 9 సంవత్సరాల అమ్మాయిని జగనన్న మీద అభిమానం ఈ మధ్యనే చూపిస్తే ఆమె ఎంత దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేశారు. అలాంటి సైకోలు ఉన్న పార్టీ మీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి వాళ్ళని మీరు రక్షిస్తూ మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళని అండం ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కదిరి సంఘటనలో కూడా ఆ రోజు ఆ గర్భిణి మీద తన్నిన పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అని అతని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. స్వయంగా అతని అక్క కూడా చెప్పడం జరిగింది. అసలు రాయలసీమ ఏరియా అంతటికి ఒకే ఒక జనసేన ఎంపీటీసీ ఉన్నారు, అతను కూడా చెప్పాడు ఆ వ్యక్తి, ఆ గర్భిణిని తనిన వ్యక్తి ఆ జనసేన కార్యకర్త అని చెప్పేసి. మొదట అతనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి అతన్ని టార్చర్ పెట్టిన మీరు జనసేన కార్యకర్త అని తెలియడంతో దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ విధంగా పాటలు పడే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మాట్లాడితే ఇంకో మాట హోంమంత్రి గారు అంటూ ఉన్నారు, తల్లిని చెల్లిని అంటూ. ఇదొక మాట ఈవిడికి అలవాటైపోయింది. ఇలా జగనన్నని వ్యక్తిగతంగా తిట్టడం కోసమే ఈమెకు హోంమంత్రి ఇచ్చారు తప్ప పని చేయడానికి కాదు అనేది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. అమ్మా అనిత గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన తల్లికి ఎంత ఆస్తి ఇచ్చారు, తన చెల్లెలికి ఎంత ఆస్తి ఇచ్చారో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తన హెరిటేజ్ లో తన చెల్లెలికి ఎంత వాటా ఇచ్చారో కూడా చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న తన తల్లికి చెల్లికి ఎంత బాగా చూశారు, మీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లికి చెల్లెలికి ఎంత బాగా చూశారో బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో విషయం అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో కొన్ని కోట్లు పెట్టి పెద్ద రాజభవంతిని కట్టారు కదా, కనీసం దాని గృహప్రవేశంకైనా తన తల్లిని చెల్లిని పిలిచి వాళ్ళకి భారీగా కానుకలు ఏమైనా ఇచ్చారా, అదేమైనా ఉందా, అది కూడా మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ లేని విషయాలను చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు? మీకు ఇచ్చిన తన తల్లికి ఎంత ఆస్తి ఇచ్చారు, తన చెల్లెలికి ఎంత ఆస్తి ఇచ్చారో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తన హెరిటేజ్ లో తన చెల్లెలికి ఎంత వాటా ఇచ్చారో కూడా చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న తన తల్లికి చెల్లికి ఎంత బాగా చూశారు, మీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లికి చెల్లెలికి ఎంత బాగా చూశారో
బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో విషయం అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో కొన్ని కోట్లు పెట్టి పెద్ద రాజభవంతిని కట్టారు కదా, కనీసం దాని గృహప్రవేశంకైనా తన తల్లిని చెల్లిని పిలిచి వాళ్ళకి భారీగా కానుకలు ఏమైనా ఇచ్చారా, అదేమైనా ఉందా, అది కూడా మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ లేని విషయాలను చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? అసలు మీ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఈ రోజు శాంతి భద్రతలు గాలి కొదిలేయడం, అలాగే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం వలన ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలోకి, జగనన్న ముఖ్యమంత్రి కావాలని బలంగా ఈ రోజు కోరుకుంటూ జగనన్న పుట్టినరోజుని ఒక పండగలా జరుపుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని చూసి తట్టుకోలేక, అలాగే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నింట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు అని రావడంతో దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో ఈ విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మీరు దృష్టి పెట్టారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను కూడా ఈ రోజు కాల రాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ముందుగా మీరు చేయాల్సిన పని, మన ర్యాంక్ ని 36వ ర్యాంక్ అని కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది కదా, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. రెండోది, అమిత్ షా గారు లెటర్ రాశారు కదా మొన్న చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమర్జెన్సీ కాల్ సెంటర్ 112 కాల్ చేస్తే 26 నిమిషాలు పడుతుంది అని చెప్పారు కదా, మీరు తగ్గించుకోండి. నేషనల్ యావరేజ్ అది 18 నిమిషాలుగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని రక్షించేవారు. ఈ రోజు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు అటెండ్ అయ్యే టైం ని కూడా తగ్గించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ప్రజలకి రక్షించడం మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారి సొంత సర్వేలో కూడా మీ హోంశాఖ డీఫంక్షనింగ్ అని వచ్చింది. నిజంగా ఇంత దారుణంగా హోంశాఖ బాధ్యతల్ని గాలి కొదిలేసి మా జగనన్నని, జగనన్న కుటుంబ సభ్యుల్ని తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మీద దృష్టి పెట్టండి అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ఇంచు కూడా భయపడని పరిస్థితి. రానున్న రోజుల్లో మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఎలా ఉంటుందో కూడా మేము చూపించబోతున్నామని తెలియజేస్తున్నాం.